ఒకప్పుడు ప్రభుత్వ ఐటీఐలంటే పాత తరహా శిక్షణ, పరిమితమైనటువంటి అవకాశాలు. మరి ఇప్పుడు అదే ప్రభుత్వ ఐటీఐలో టెక్నాలజీ హబ్బులుగా మారిపోయాయి. ఇక తెలంగాణ ప్రభుత్వం టాటా టెక్నాలజీస్ భాగస్వామ్యంతో 65 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ని ప్రారంభించింది. అవే ఏటీసీ. ఇక ప్రపంచ స్థాయి సదుపాయాలు, కటింగ్ ఎడ్జ్ కోర్సులతో 100% ప్లేస్మెంట్తో ముందుకు సాగుతున్నాయి. ఇక ఈ మార్పు లక్ష్యం, భవిష్యత్తు ప్రణాళికల గురించి మనతో మాట్లాడేందుకు ఉన్నారు రాష్ట్ర ఉపాధి, శిక్షణ, కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ దానకిషోర్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం, పదండి. మనతో పాటు ఉన్నారు కార్మిక, ఉపాధి మరియు శిక్షణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ దానకిషోర్ గారు. వారిని అడిగి ఈ ఏటీసీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే పవన్ గారు. సార్, ఏటీసీ గురించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా యువతలో ముఖ్యంగా చాలా చర్చ జరుగుతూ ఉంది. ఏంటి ఏటీసీ, అసలు ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, దీనివల్ల యువతకు ఏ విధమైనటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉంటాయి? ఏటీసీ అంటే అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ అండి. అడ్వాన్స్ టెక్నాలజీ అంటే మీకు తెలుసు బేసికల్గాను టెక్నాలజీ ప్రతి మనిషి యొక్క జీవితంలో భాగం అయిపోయింది సార్. ఇప్పుడు ఇంతకుముందు ఒక 50 సంవత్సరాల క్రితం టెక్నాలజీతో పోలిస్తే ఇప్పుడు టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందిపోయాయి. ఉదాహరణకి ఎలక్ట్రిక్ వెహికల్స్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు. ఇటువంటి టెక్నాలజీస్ అంతా కూడాను నిర్మాణ రంగంలో, తయారీ రంగంలో, పారిశ్రామిక రంగంలో బాగా ముందుకు వచ్చేసాయి అన్నమాట. అటువంటి టెక్నాలజీస్ మన రాష్ట్రానికి చాలా ఇంపార్టెంట్. రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి కానీ, ఉద్యోగులకు కానీ ఎంత టెక్నాలజీ తీసుకునే ఉద్దేశంతో మన ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అంటే ఐటీఐస్, వాటిల్లో ఈ ఏటీసీలు కొత్తగా సెంటర్లు స్టార్ట్ చేసామన్నమాట. వాటిని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ అంటున్నాం. ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ తీసుకురావడంలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చాలా ప్రముఖ పాత్ర పోషించారు. వారు ఇంతకుముందు ఈ శాఖకి కార్మిక శాఖ మంత్రి గారు ఉండేవారు. ఓకే. వారు ఉన్నప్పుడు ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ తీసుకురావడం జరిగింది. సో అదేవిధంగా సార్, అంటే యువత కొంచెం చర్చనైతే జరుగుతూ ఉంది. ఏదైతే ఇంతకుముందు ఐటీఐ కావచ్చు, ఇట్లాంటివన్నీ ఉండేవి. సో వాటి పరిస్థితి ఏంటి అనేది వాళ్ళ ఆలోచన. సో దీని ద్వారా అవి ఏమైనా మరుగునబడే అవకాశం ఉంటుందా, లేదంటే అవన్నీ కలుపుకొని ముందుకు వెళ్తూ ఉంటుందా, ఎట్లా ఉంటుంది? మరుగునబడే అవకాశం బొత్తిగా లేదండి. ఎందుకంటే ఉదాహరణకి కొన్ని టెక్నాలజీస్ ఎప్పటికీ ఉండిపోతాయి. ఆ టెక్నాలజీలో కొంచెం ఇంప్రూవ్మెంట్స్ వస్తుంటాయి. కానీ ఉదాహరణకి ఇప్పుడు ప్లంబింగ్ అనుకుందాం. ప్లంబింగ్ అంటే ఇప్పుడు ఇంట్లో నీరు మనకు కుళాయి కావచ్చు, లేకపోతే ట్యాప్ కావచ్చు, డ్రైనేజ్ ఇవంతా కూడా ఎప్పటికి ఉండే టెక్నాలజీస్. ఉదాహరణకి ఎలక్ట్రీషియన్ ఈజ్ వన్ ట్రేడ్ ఇన్ ఐటీఐ. ఎలక్ట్రీషియన్ ట్రేడ్ ఎప్పటికీ ఉంటుంది. పవర్ ఉంటుంది. పవర్ సరఫరా చేసే విధానాలను మార్పులు రావచ్చు. రైట్. సో అంతేగాని పవర్ లేకుండా పోయే పరిస్థితి లేదు. కాబట్టి ఎలక్ట్రీషియన్ ట్రేడ్ ఎప్పటికీ ఉండిపోతుంది. దాదాపు 31 ట్రేడ్లు ఈరోజు మనం ఐటీఐలో ఉన్నాయి మనకు. వాటిలో అప్పుడప్పుడు మదించి కొన్నిటికి డిమాండ్ తగ్గిపోతామని తగ్గిస్తాం సీట్లు వాటికి. ఇటీవల ఒక 2000-3000 సీట్లు కూడా తగ్గించడం జరిగింది కొన్ని ట్రేడ్లకు సంబంధించి. అట్లాగే ఇప్పుడు ఈ ఏటీసీల్లో అది ఆల్మోస్ట్ ఒక 10,000 ట్రేడ్లు, 10,000 మంది వ్యక్తుల్ని మనము ట్రైన్ చేస్తున్నాం ఇప్పుడు కొత్తగా 65 సెంటర్లలో. సో ఆ రకంగా చూస్తే పాతవి కొత్తవి రెండు కలయికలోనే ఉంటాయి ఇప్పటికి కూడా. ఓకే. తర్వాత ఈ 65 ఈ టెక్నాలజీ సెంటర్స్ కూడా ఏర్పాటు ప్రధానంగా ప్రస్తుతం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇవి ఇంకా కూడా పెంచే అవకాశం ఉందా? వీటి ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు? ఇప్పుడు ఇటు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు $1 ట్రిలియన్ ఎకానమీ చేయాలని ఉందని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు తెలంగాణని. ఇప్పుడు దాదాపు ఒక $200 బిలియన్ ఎకానమీ ఉంది. ఇది $1 ట్రిలియన్ ఎకానమీ 2030 లోపల చేయాలి, 2035 లోపల అనేది ఒక ప్రభుత్వానికి ఒక నిర్దేశం ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. మరి ఇప్పుడు $200 బిలియన్ 5 టైమ్స్ పెరగాలంటే పారిశ్రామిక ఉత్పత్తి పెరగాలి, అగ్రికల్చర్లో సంబంధించి దానికి ఉత్పత్తి పెరగాలి, అగ్రికల్చర్ టెక్నాలజీస్ రావాలి, అట్లాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, దానికి మన టెక్నాలజీస్ రావాలి. ఈ టెక్నాలజీస్ అంతా మనం తీసుకురావాలంటే మన దగ్గర ఉన్న వర్క్ ఫోర్స్ ఏదైతే మనకు స్కిల్డ్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళని ఎక్కువ చేసుకోవాలి, వాళ్ళకు ఉండే స్కిల్స్ పెరగాలి. ఆ స్కిల్స్ కోసమే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు స్కిల్స్ యూనివర్సిటీని, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని పట్టుకొచ్చారు. దాంతోపాటే మనకి వచ్చినట్టు ఏటీసీలు, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ అన్ని ఐటీలో తీసుకొస్తున్నాము. ఇది 3 ఫేజుల్లో చేసడం జరుగుతూ ఉంది. ఫస్ట్ ఫేజ్లో పోయిన సంవత్సరం ఒక 25 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ పెట్టాం. 25 ఐటీఐల్లో ఏటీసీ కోర్సెస్ పట్టుకొచ్చాము. ఓకే. ఈ సంవత్సరం 40 ఐటీఐలో పట్టుకొచ్చాం. అంటే 65 ఏటీసీలు 2 ఫేజులు వచ్చాయి మనకు. థర్డ్ ఫేజ్లో 46 చేయబోతున్నాం. అవి వచ్చే సంవత్సరం మొదలవుతాయి అవి. సో ఆల్మోస్ట్ 111 అనుకుంటున్నాము. ఇంకొక 2 కూడా చేయమని చెప్పేసి ఒక ఆదేశం కూడా ఇచ్చారు ఈ మధ్య. ఉదాహరణకు జీనోమ్ వ్యాలీ అని ఒకటి ఉంది, వ్యాక్సిన్స్ తయారు చేస్తాం. జీనోమ్ వ్యాలీకి సంబంధించి కొత్తగా అక్కడ ఏటీసీ పెట్టమని చెప్పారు. కలెక్టర్తో మాట్లాడి స్థలం కూడా గుర్తించడం జరిగింది. సో
ఆల్మోస్ట్ 100 and 113 3 ఫేజులు చేస్తున్నాం. అక్కడ ఏ విధంగా సార్ ఇప్పుడు అక్కడ మొత్తం కూడా బయోటెక్నాలజీ కావచ్చు ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఈ ఏటీసీ ఏ విధంగా అక్కడ వర్క్ చేస్తుంది, ఏ విధంగా ఉపయోగం అక్కడ? ఇప్పుడు వ్యాక్సిన్స్ ఉత్పత్తిలో కూడా టెక్నాలజీ ఉంది. రైట్. సో టెక్నాలజీ లేకుండా ఏది రాదు. ఆ టెక్నాలజీ రావాలంటే 2-3 రకాల లెవెల్లో వర్కర్స్ ఉంటారు బేసికల్గా. ఒకరేమో బెంచ్ బేసిక్ వర్క్ ఫోర్స్ ఉంటుంది, దాని తర్వాత సైంటిస్ట్ ఉంటారు, కొంతమంది ఇంజనీర్లు ఉంటారు, ఇంజనీరింగ్ ఇన్స్ట్రుమెంటేషన్ అవసరం ఉంటుంది. ఆ ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్కి ఇన్స్ట్రుమెంటేషన్కి అవసరం టెక్నాలజీని మనం తయారు చేయాలనుకుంటున్నాం అనమాట. వర్క్ ఫోర్స్ బేసికల్గా దానికి సంబంధించి. సార్ అట్లాగే ఈ టాటా టెక్నాలజీస్తో ఏ విధంగా భాగస్వామ్యం ఏర్పడింది, అసలు ముందడుగు ఎట్లా పడింది, అసలు ఆలోచన వాళ్ళతో వెళ్దామని రావడానికి కారణం ఏంటి అసలు? ఈ టాటా టెక్నాలజీస్తో మనకు ఉదాహరణకి టాటాకు సంబంధించినటువంటి ఏరోస్పేస్ కానీ ఇవంతా మన దగ్గర ఉన్నాయి. టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ అనేది ఇది ఒక రకమైనటువంటి టెక్నాలజీస్ని ఎక్కువగా నిర్మాణ రంగంలో పారిశ్రామిక రంగంలో తీసుకురాని దాంట్లో వాళ్ళు ఏర్పరచుకున్న సంస్థ అన్నమాట. వారు ముఖ్యమంత్రి గారిని కలిసి ఇటువంటి ఆలోచన చెప్పినప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా దీని గురించి ఆలోచించి వారిని మనం ఇన్వైట్ చేశాము. ఇదంతా కూడా ఆల్మోస్ట్ ఎక్విప్మెంట్ అంతా వాళ్ళు తీసుకొస్తున్నారు. మనకు 6 రకాల ట్రేడ్లు ఉన్నాయి. ఒక్కొక్క ఇన్స్టిట్యూట్లో 35 కోట్ల 40 కోట్ల వరకు ఇన్స్ట్రుమెంటేషన్ ఎక్విప్మెంట్ వాళ్ళు సెట్ చేస్తున్నారు. దానికి కావాల్సినటువంటి బిల్డింగు అవంతా కూడా మనం చేస్తున్నాము. దాంట్లో మనకు టీచ్ చేసే ఇన్స్ట్రక్టర్స్ ఉంటారు, వాళ్ళని కూడా మనమే పెడుతున్నాం. వాటికి సంబంధించిన డబ్బులు కూడా మనమే పెడుతున్నాము. సో ఇదంతా కూడా మనం కలిసి భాగస్వామ్యత చేస్తున్నాము. సార్ అట్లాగే ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్తో పోలిస్తే ఈ ఐటీఏ కానివ్వండి లేదంటే ఏటీసీ ఏ విధంగా భిన్నమైనవి ఇవి? ఇప్పుడు మన దగ్గర గవర్నమెంట్లో ఒక 65 ఐటీఐలు ఉన్నాయి, ప్రైవేట్ ఐటీఐస్ ఒక 81 ఉన్నాయి. ప్రైవేట్ ఐటీఐస్లో ఎక్కడ కూడా అడ్వాన్స్ టెక్నాలజీస్ లేవు ఇప్పుడు బేసికల్గా. పాత ఐటీఐలు ఏదైతే మనం 31 కోర్సులు మన దగ్గర గవర్నమెంట్లో ఉన్నాయి, వాళ్ళ దగ్గర అవే ఉన్నాయి. కానీ గవర్నమెంట్ ఐటీఐస్లో మాత్రమే మనం ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ పట్టుకొచ్చాము. ఇన్ఫ్యాక్ట్ మెనీ ఆఫ్ ది ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా ఇంత మోడర్న్ ఎక్విప్మెంట్ లేదు ఇప్పుడు. ఈ మోడర్న్ ఎక్విప్మెంట్ ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఇప్పుడు మనం ఇండస్ట్రీస్ చూస్తే మీరు 4 దశల్లో ఇండస్ట్రీస్ పారిశ్రామిక ఉత్పత్తి పెరిగిందని చెప్తారనమాట. ఇండస్ట్రీ 1.0 అంటే జేమ్స్ వాట్ కనిపెట్టినటువంటి ఆవిరి యంత్రము, ఆవిరితో నడిచే యంత్రాలు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చినప్పుడు డీజిల్తో సంబంధించిన యంత్రాలు. దాని తర్వాత నెక్స్ట్ లెవెల్కి వచ్చినప్పుడు మీకు కంప్యూటర్లు వచ్చిన తర్వాత ఐటీ ఇన్ఫ్యూషన్ వచ్చిందనమాట. దట్స్ కాల్డ్ ఇండస్ట్రీ 3.0. ఇప్పుడు ఇండస్ట్రీ 4.0 అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటారు అన్నమాట. అంటే మనం ఇక్కడ కూర్చుంటాము, మన చేతిలో ఉన్నటువంటి ఒక స్విచ్ నొక్కామనుకోండి, రిమోట్ ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది. ఇట్ కాన్ టెక్నాలజీ వచ్చేసి ఇట్స్ కాల్డ్ ఐఓటీ టెక్నాలజీస్. సో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్తో చేసిన దాన్ని మనం ఐఓటీస్ అంటున్నాం. ఇది ఇండస్ట్రీ 4.0. ఇప్పుడు మెషినరీ ఇప్పుడు ఎట్లా ఉందంటే రోబోటిక్స్ వచ్చేస్తుంది. రోబోటిక్ ఆర్మ్ ఉంటుంది, రోబోటిక్ ఆర్మే డేంజరస్ మిషన్స్ ఎక్విప్మెంట్ చేస్తూ ఉంటుంది. ఓకే, అదే మూవ్ చేస్తూ ఉంటుంది ఇన్స్ట్రుమెంటేషన్ అంతా. ఎంత ప్రెసైజ్గా జరుగుతుందంటే ఇప్పుడు ఒక బోల్ట్ తయారు చేయాలనుకోండి, అది మనిషి చేతితో చేసే ఒక విధానం. అదే ఈ మెషిన్కి ఇచ్చామనుకోండి, మెషిన్కి మన కంప్యూటర్ ఉపయోగించి ప్రోగ్రామ్ రాస్తారు పిల్లలు. ఆ ప్రోగ్రామ్ తీసుకొని ఫీడ్ చేసిన తర్వాత అదే కట్ చేస్తుంది. ఓకే, ప్రోటోటైప్ మనం డెవలప్ చేస్తాం. అది మైక్రాన్లో కూడా అపాయకరమైనటువంటి సందర్భాల్లో కూడా అక్కడ మనుషులకు ఏం అవ్వకుండా ఉంటుంది ఈ రోబోటిక్ చేయడం వల్ల. రోబోటిక్ చేస్తారు. రోబోటిక్లో ఏంటంటే చాలా సూక్ష్మంగా, తర్వాత ఇంకా చెప్పాలంటే మైక్రాన్ లెవెల్లో, సబ్ మైక్రాన్ లెవెల్లో డిఫరెన్సెస్ కూడా రాకుండా ఐడెంటికల్గా తయారు చేసేటువంటి శక్తి రోబోటిక్స్కి ఉంటుంది. అట్ ది సేమ్ టైం మనుషులకి కూడా పాలైన ప్రదేశాల్లో పోయి అవి చేయగలిగేటువంటి ఉంటాయి అన్నమాట బేసికల్గా. సో ఇటువంటి టెక్నాలజీస్ అంతే కాబట్టి ఈ టెక్నాలజీని మనం ఇప్పుడు ఏటీసీ అంటున్నాం, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ఇన్ ఐటీఐస్ బేసికలీ. సో దీని ద్వారా మనము దాదాపు ప్రతి సంవత్సరం ఒక 15,000 మంది విద్యార్థుల్ని, ఐటీఐలో చదివే విద్యార్థుల్ని ఈ రంగంలో తీసుకొచ్చి మన పారిశ్రామిక ఉత్పత్తిని పెంచేదానికి ఆలోచిస్తున్నట్టు ప్రభుత్వం యొక్క ఆలోచన ఏటీసీ. రైట్ సార్, అట్లాగే ఇక్కడ మరి ఈ విధానం ద్వారా కొంచెం మ్యాన్ పవర్ తగ్గే అవకాశం ఉంటుంది కదా, అప్పుడు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఉండదంటారా? అంటే ఈ డిబేట్ ఉందండి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం ద్వారా ఇటీవలే ఒక ప్రముఖ ఐటీ సంస్థ 12,000 మందిని తగ్గించేసారని మనం బేసికల్గా. అంటే ఎప్పుడైతే టెక్నాలజీస్ డెవలప్ అవుతాయో ఆ టైంలో ఎప్పుడు కూడాను జాబులు పడిపోతూ ఉంటాయి. బట్ ఆ టెక్నాలజీ వల్ల కొత్త జాబులు వస్తుంటాయి. సో మనం ఆ వచ్చేటువంటి అవకాశాలు పుచ్చుకునే విధంగా యువతని మన స్కిల్డ్ మ్యాన్ ఫోర్స్ని తయారు చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఏటీసీ ద్వారా తీసుకొస్తున్నాము. అట్లాగే ఇప్పుడు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తీసుకొచ్చారు ముఖ్యమంత్రి. వారి ఉద్దేశం ఏంటంటే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కూడా కొన్ని కోర్సులు, డిప్లొమా కోర్సు కావచ్చు, డిగ్రీ కోర్సు తీసుకురావాలని చెప్పేసి అది కూడా తీసుకురావడం జరిగింది. ఇలా పలు రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి మన దగ్గర. సార్ ఇప్పుడు ముఖ్యంగా మహిళలు కూడా అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్తూ ఉన్నారు. సో దీంట్లో కూడా ఈ అవకాశం దీంట్లో తీసుకోవడానికి ఏటీసీలో వాళ్ళు నేర్చుకోవడానికి ఇవన్నీ కావచ్చు. అయితే 10th బేసిక్గా సార్ దీనికి
అవునండి. సో ఆ తర్వాత మ్యారేజ్ అవ్వడము, పిల్లలు, ఆ గ్యాప్ వచ్చినటువంటి మహిళలకు కావచ్చు, ఇతర ఎవరైనా కానీ పురుషులకు కూడా, సో వాళ్ళకి అవకాశం ఉంటుందా ఇక్కడ? కంపల్సరీగా అండి. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది డ్రాప్ అవుట్స్ ఇంటర్మీడియట్ చేసి ఏదో ఆరోగ్య కారణాల వల్ల, కుటుంబ కారణాలలో డ్రాప్ అవుట్ అయిపోయిన వాళ్ళు, డిగ్రీ నుంచి డ్రాప్ అవుట్ అయిపోయిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా 10th క్లాస్ బేసిక్ చేసుకొని మేము అడ్మిషన్స్ తీసుకుంటున్నాము. ముఖ్యంగా మహిళల్ని మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. మహిళల్లో ఐటీఐలో అంటే నిర్మాణ రంగంలో కానీ, లేకపోతే పారిశ్రామిక రంగంలో కానీ మహిళలు చాలా తక్కువ కనపడుతుంటారు. కానీ ఇప్పుడు మహిళలను కూడా మనం ఎంకరేజ్ చేస్తున్నాము. ఇప్పుడు మా దగ్గర అబౌట్ 10% గర్ల్స్ స్టూడెంట్స్ ఆర్ దేర్. కానీ గర్ల్స్ కూడా ఎక్కువ రావాల్సిన అవసరం ఉంది. ఇన్ఫ్యాక్ట్ కొన్ని మల్టీనేషనల్ కంపెనీస్ అయితే ఉమెన్ క్యాండిడేట్స్ అదే పనిగా అడుగుతున్నారు కూడా, మాకు రావాలి వీళ్ళని చెప్పేసి. సో ఆ రకంగా వచ్చేస్తే వాళ్ళు కూడా ప్రోత్సహించాల్సిన అవసరం చాలా ఉంది. సార్, ఇక్కడ అందిస్తున్నటువంటి 6 ఫుల్ టైం కావచ్చు, ఒక 23 దాదాపుగా పార్ట్ టైం కోర్సులు, వాటి గురించి ఏం చెప్తారు? ఇప్పుడు ఏటీసీసీలో లాంగ్ టర్మ్ ట్రైనింగ్స్ ఉంటాయండి, షార్ట్ టర్మ్ ట్రైనింగ్స్ ఉంటాయి. లాంగ్ టర్మ్ ట్రైనింగ్స్ అంటే 1 year కోర్సెస్ ఒక 3 ఉన్నాయి, 2 year కోర్సెస్ ఒక 3 ఉన్నాయి. సిఎన్సి కోర్సెస్, అట్లాగే మెకానికల్ ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేసి వర్చువల్ అనాలిసిస్ అనే కోర్సులు 3 కోర్సులు, సిఎన్సి కంప్యూటర్ న్యూమరిక్ టెక్నాలజీస్ ఈ 2 years కోర్సెస్, ఇంకొక 3 సంవత్సరాల కోర్సెస్ రోబోటిక్ కోర్సెస్ ఏమంతా కూడా 1 year కోర్సెస్ ఉన్నాయి. ఈ 6 కోర్సుల్లో దాదాపు 10,000 మంది 10,500 మంది విద్యార్థులని ప్రతి ఏటా చేర్చుకుంటున్నాం. ఇప్పుడు మొదలుపెట్టాము. ఇప్పుడు అడ్మిషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఆగస్ట్ 28 వరకు అడ్మిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు అవి కాకుండా షార్ట్ టర్మ్ కోర్సెస్ ఉన్నాయి. ఒక 23 కోర్సెస్ ద్వారా సంవత్సరానికి కనీసం 1,20,000 మంది స్టూడెంట్స్కి ట్రైనింగ్ అవ్వాలని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఈ షార్ట్ టర్మ్ కోర్సెస్ 3 నెలలు ఉంటాయి, 6 నెలలు ఉంటాయి, 1 month కూడా చేయొచ్చు మనం. దానికి సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్ అండ్ ట్రైనింగ్కి మనం సర్టిఫికేషన్ చేసేటువంటి వ్యవస్థగా మనమే సర్టిఫికేట్స్ ఇవ్వచ్చు. అది అక్కడ గవర్నమెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నా. మేబీ ఇంకొక 2 monthsలో వస్తుంది అది. దాని మనమే 6 months ట్రైనింగ్ అంటే ఇప్పుడు ఫ్రెష్గా ఉండే విద్యార్థులు చేసుకుని ట్రైనింగ్ ఇవ్వచ్చు, ఇటీవలే చదువుకుని బయట వెళ్ళి విద్యార్థులు ట్రైనింగ్ ఇవ్వచ్చు. అట్లాగే ఒక పరిశ్రమలో ఉన్నటువంటి వాళ్ళు, ఒక ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు తీసుకొచ్చి రీస్కిల్లింగ్ మనం ట్రైనింగ్ ఇవ్వచ్చు. ఓకే, ఈ రకంగా చేయొచ్చు మనం. అంటే ఇప్పుడు వచ్చినటువంటి టెక్నాలజీకి అనుగుణంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది మీరు వాళ్ళకు కూడా నేర్పిస్తారు. సో అదేవిధంగా సార్, ఇప్పుడు చాలామంది అంటే ఇప్పుడు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్లో కావచ్చు, చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా ఇటువైపు కూడా మళ్ళీ అక్కడ అయిపోయిన తర్వాత వస్తున్నట్టుగా తెలుస్తోంది, ఆలోచన చేస్తున్నట్టుగా. అంటే అక్కడ ఎక్విప్మెంట్స్ లేనందువలన ఎందుకు జరుగుతుంది ఇది? అంటే ఒకటేమవుతుందంటే ఇవన్నీ కూడా ఖర్చుతో కూడుకునేవి. ఒక్కొక్క ఎక్విప్మెంట్ ఒక్కొక్క ట్రేడ్కి సంబంధించి ఎనీవరీ బిట్వీన్ 5 to 6 crores. మీరు చూస్తే చాలా మోడర్నైజ్డ్ ఎక్విప్మెంట్ ఇది. ఓకే, సో అంత ఎక్విప్మెంట్ పెట్టుకోలేనటువంటి వాళ్ళు స్టూడెంట్స్ కాలేజీలు ఉంటాయి కొంత వరకు, వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకురావచ్చు. తర్వాత వాళ్ళ సిలబస్లో ఇది లేకపోవచ్చు, వాళ్ళు వచ్చి షార్ట్ టర్మ్ ట్రైనింగ్ తీసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇంజనీరింగ్ కాలేజీలకి వీళ్ళకి మనం ఇది తెలియజేయించాలని చెప్పేసి టీ-గేట్ అనేటువంటి ఒక ప్రక్రియ మొదలుపెట్టాము. టీ-గేట్ అంటే తెలంగాణ గేట్వే ఫర్ అడాప్టివ్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఓకే, సో దీన్ని ఏం చేసామంటే ఐటీఐ ప్రిన్సిపల్తో పాటు అడిషనల్ కమిషనర్ లేబరు, లేకపోతే డిప్యూటీ కమిషనర్ లేబరు, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్, వీళ్ళందరూ ఒక టీం తయారు చేస్తాం ఒక్కొక్క ఐటీఐకి. ఈ టీం పోయి ఇండస్ట్రీస్తో కలుస్తున్నారు, ఇంజనీరింగ్ కాలేజీలు కలుస్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి ఆపర్చునిటీస్ చెప్తున్నాం అన్నమాట. సో దాట్ ఒక ఇండస్ట్రీ వాళ్ళకి కావాల్సినటువంటి వర్క్ ఫోర్స్ని రీట్రైన్ చేసుకోవచ్చు. ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కానీ వాళ్ళు వచ్చి ముందుగా మా స్టూడెంట్స్కి ఇది మీరు చెప్పండి అని రావచ్చు మా దగ్గరికి. ఈ ప్రక్రియ మొదలు పెట్టాము. డిస్ట్రిక్ట్ కలెక్టర్తో కూడా మీటింగ్లు కూడా పెడుతున్నాము. సో ఏంటి సార్, ఫ్రీ ఆఫ్ కాస్ట్ విధమైన ఎడ్యుకేషన్? ఎందుకంటే ఆ ఇంజనీరింగ్ కాలేజ్ ఆల్రెడీ స్టూడెంట్స్ దగ్గర డబ్బులు తీసుకొని ఉంటారు. సో మీ దగ్గరకు వచ్చి ఉచితంగా నేర్పించే ప్రయత్నం వాళ్ళు చేస్తారా? ఎట్లా ఉంటుంది అది? మా విద్యార్థులకైతే ఉచితంగా నేర్పిస్తున్నాం. మీ విద్యార్థులు? మా విద్యార్థులకు ఉచితంగా నేర్పిస్తున్నాము. ఈ షార్ట్ టర్మ్ కోర్సెస్కి వచ్చే వాళ్ళకి మేము డబ్బులు ఛార్జ్ అయిపోతున్నాము. అది ఎంత అనేది ఇంకా డిసైడ్ చేయలేదు. ఎందుకంటే ఇవంతా కూడాను కొద్దిగా ఆదాయ మార్గాలు కూడా ఉండాలి ఇన్స్టిట్యూషన్కి. బేసికల్ మేము కూడా మా ల్యాబొరేటరీస్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, ఓఎండ్ఎం ఉంటుంది, ఆపరేషన్ మెయింటెనెన్స్ చేయాలి వాటికి సంబంధించి. బట్ ఐటీ విద్యార్థులకు సంబంధించి, ఏటీసీ విద్యార్థులకు సంబంధించిన వరకు ఇది పూర్తిగా ఉచిత విద్య. రైట్ సార్, అట్లాగే ఏ రకమైనటువంటి ఉద్యోగాలు సార్ దీంట్లో కోర్సు పూర్తయిన తర్వాత ఎట్లాంటి ఉద్యోగాల్లో వెళ్ళొచ్చు? అదేవిధంగా ప్లేస్మెంట్ గురించి ఏంటి? 100% మనం ఏమైనా చూపిస్తామా, లేదు అంటే వాళ్ళు ఇతరత్ర వాళ్ళ ప్రయత్నాలు కూడా వాళ్ళు చేసుకోవాలా? ప్లేస్మెంట్స్ జరుగుతున్నాయండి. ఇప్పుడు 1 year కంప్లీట్ చేసిన వాళ్ళు ఒక 1,250 మంది విద్యార్థులు. మొన్న ఇప్పుడు మల్లేపల్లిలో ఐటీఐ ఉంది, అక్కడ ఆల్మోస్ట్ 80% విద్యార్థులకి ప్లేస్మెంట్ వచ్చేసింది ఆల్రెడీ. మళ్ళీ సెకండ్ రౌండ్ చేయబోతున్నాను. సో ఈ కోర్సులకు సంబంధించి కంపల్సరీగా జాబ్స్ దొరుకుతున్నాయి. ఈవెన్ పాత ఐటీఐ కోర్సులకు సంబంధించి కూడాను ఎలక్ట్రీషియన్ కావచ్చు, ఫిట్టర్ కావచ్చు, చాలా హ్యూజ్ డిమాండ్ ఉంది వీటికి ట్రేడ్స్కి.
రైట్ సార్. అట్లాగే ఈ జిల్లాల వారీగా కూడా ఏటీసీలు ఏర్పాటు చేస్తున్నారు కదా, దీని ద్వారా గ్రామీణ ప్రాంత యువతకు ఏ విధంగా వాళ్ళకు అవకాశం ఉంటుంది, ఏ విధంగా? ఎందుకంటే చాలామంది కూడా జిల్లాలో పెట్టినప్పటికీ కూడా ఈ పట్టణ ప్రాంతానికి వస్తూ ఉన్నారు యువతంతా కూడా. సో అక్కడ ఎంతవరకు అది ఉపయోగపడుతుందంటారు? స్టూడెంట్ ఎక్కడున్నా కూడాను, గ్రామీణంలో ఉన్నా సరే పట్టణంలో ఉన్నా సరే, ఇంట్రెస్ట్ ఉంటే ఏ స్టూడెంట్, ఎవరి స్టూడెంట్ ఇస్ క్యాపబుల్. బట్ హౌ డు వి రీచ్ దెమ్, వాళ్ళకి ఎలా తెలియచేయాలనేదే ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ ప్రక్రియ. మేమేం చేస్తున్నామంటే మహిళా సంఘాలు ఉన్నాయి మనకు, ప్రతి గ్రామంలో కూడాను మహిళా స్వయం శక్తి సంఘాలు ఉన్నాయి. వాళ్ళతో మీటింగ్లు పెడుతున్నాం ఇప్పుడు. ఇన్ఫ్యాక్ట్ నేను మనకు పంచాయతీరాజ్యానికి సంబంధించి సెర్ప్ సిఇఓ అధికారి ఉంటారు, దివ్యాదేవరాజన్, వాళ్ళతో మాట్లాడాను. ఈసారి ఈ వారంలో జరగబోయేటువంటి మహిళా స్వయం శక్తి సంఘాల మీటింగుల్లో, మండల సమాఖ్యల్లో కానీ పట్టణ సమాఖ్యల్లో కానీ ఆ మీటింగులు మా ఏటీసీలో పెట్టమంటున్నాం ఇప్పుడు. ఏటీసీలో చూసారనుకోండి, వాళ్ళు చూస్తారు ఒక్కొక్క యంత్రం ఎంత మంచిగా ఉంది, ఒక్కో దానికి 5-6 కోట్ల రూపాయలు అయింది, మా పిల్లలు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఇక్కడ చదువుకుంటూ ఉద్యోగ అవకాశాలు ఎట్లా వస్తాయి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. అది ఐ థింక్ ఈ సాటర్డే నుంచి నెక్స్ట్ సాటర్డే లోపల ప్రతి మండల మహిళా సమాఖ్యలోనూ ప్రతి పట్టణ సమాఖ్యలను తీసుకెళ్ళి అవేర్నెస్ క్రియేషన్ తల్లులు అదే అక్కడ కూర్చొని మాట్లాడి వాళ్ళకి తెలియజేస్తున్నాం. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరున్నారు, వాళ్ళు ఉన్నటువంటి 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు, లేకపోతే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు, వాళ్ళందరూ ఇక్కడ చేరాలని చెప్పేసి ఒక ప్రక్రియ మొదలుపెట్టాం. ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా సార్? దెర్ ఇస్ నాట్ మచ్ ఏజ్ లిమిట్. మీరు 21-22 ఇయర్స్ వరకు చేరచ్చు ఇక్కడ. 22 ఇయర్స్ వరకు అంటే 10th అయిపోయిన తర్వాత కూడా గ్యాప్ వచ్చినా పర్వాలేదు, తీసుకోవచ్చు. సో ఎట్లా ఉంది సార్ స్పందన, ఏ విధంగా ఉంది? బాగుందండి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 25% సీట్స్ ఫిల్ అయినాయి. మనకి ఇంకొక 20 days ఇంకా ఉంది. ఇంకా మోస్ట్లీ దాన్ని ఎక్స్టెండ్ చేస్తారు, మామూలుగా ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారు. లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 98% సీట్స్ ఫిల్ అయినాయి. ఈసారి కూడా అంతే ఫిల్ అవుతాను ఆలోచిస్తున్నాము. వీడియో కాన్ఫరెన్స్లు పెడుతున్నాము. వీటికి సంబంధించి స్పెషల్ ఆఫీసర్ జిల్లా వరకు కూడా పెట్టడం జరిగింది. తర్వాత సోషల్ మీడియా వాళ్ళు కూడా మేము తీసుకుని ఇన్స్టాగ్రాము, పోస్టర్స్, స్టిక్కర్స్ ఇవంతా చేశాము. పాత స్టూడెంట్స్ ఎవరైతే మన దగ్గర మంచి ఉద్యోగాలు పొందున్నారో వాళ్ళని కూడా బ్రాండ్ అంబాసిడర్ పెట్టుకొని తిప్పుతున్నాం వాళ్ళందరినీ కూడాను. సో దట్ స్టూడెంట్స్ విల్ గెట్ టు నో. అంటే వొకేషనల్ ఎడ్యుకేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నౌ. రాబోయే కాలంలో ఎవరికైతే టెక్నికల్ స్కిల్స్ ఉంటాయో వాళ్ళకు ఉద్యోగాలు దొరుకుతాయి. మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది అనుకోండి, మీ బుర్రని రీప్లేస్ చేయగలుగుతుంది కానీ మీ చైన్ రీప్లేస్ చేయలేదు, తొందరగా టైం పడుతుంది వాటికి, ఇంకొక 20 సంవత్సరాలు పట్టచ్చు. అప్పటి వరకు ఈ ఉద్యోగాలు చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత మీరు ఇందాక అన్నారు సార్, అంటే దీంట్లో ఆల్రెడీ ఒక మంచి పొజిషన్కి వెళ్ళిన వాళ్ళని కూడా బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకుంటాం. మీ దృష్టిలో ఉన్నారా ఎవరైనా దీనికి సంబంధించి, అరే ఈ ప్రోగ్రామ్ ద్వారా మంచి పొజిషన్కి వెళ్ళిపోయారు? ఒక 1 month బ్యాక్ మేము అవార్డ్స్ ఆఫ్ ఎక్సలెన్స్, ఐటీఐ అవార్డ్స్ ఆఫ్ ఎక్సలెన్స్ని పెట్టాము. దాదాపు ఒక 52 మంది స్టూడెంట్స్ హూ ఆర్ ఇన్ గుడ్ పొజిషన్స్, నెలకు ₹1,00,000 ఉద్యోగాలు తీసుకున్న వాళ్ళు, సంపాదిస్తున్న వాళ్ళు, అట్లాగే సొంతంగా వ్యాపారాలు పెట్టి చిన్న వ్యాపారాలు పెట్టి సక్సెస్ఫుల్ వాళ్ళందరూ పిలిపించి ఒక 52 మందికి మేము అవార్డులు ఇచ్చాం. వాళ్ళని ఉపయోగించుకుంటున్నాం ఇప్పుడు. అట్లాగే ఆ ప్రిన్సిపల్స్, రిటైర్డ్ ప్రిన్సిపల్స్ని పిలిపించాం, ఎవరెవరు మంచిగా పనిచేశారు, వాళ్ళు కూడా అవార్డులు ఇచ్చాం. అంటే ఏంటంటే ఈ పారిశ్రామిక రంగంలో ఐటీఐలు చేసే వాళ్ళని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ రెస్పాన్సిబుల్ ప్రొడక్టివిటీ ఆఫ్ అన్ ఇండస్ట్రీ. వాళ్ళకి తగు రీతిలో మనం సత్కరిస్తున్నాము, వాళ్ళని ఉపయోగించుకుంటున్నాం కూడా. సార్ అట్లాగే వచ్చే దాదాపుగా 4-5 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టు ద్వారా, ఈ ఏటీసీ ద్వారా యువతలో ఎట్లాంటి మార్పు చూడాలనుకుంటున్నారు? మీరు ఇంకా ఏం అచీవ్ చేయాలనుకుంటున్నారు దీనికి సంబంధించి? ఒకటి, ఇప్పుడు మనము ఉదాహరణకి మీరు ఇప్పుడు టీవీ క్యాప్చర్ చేస్తున్నారు, ఇంటర్వ్యూ, వాట్ కైండ్ ఆఫ్ టెక్నీషియన్స్ యూ హ్యావ్ హియర్, దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వాలిటీ ఆఫ్ టెక్నాలజీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఉదాహరణకి ఒక నినాదంతో పోతున్నాం, ఇంపార్టింగ్ క్వాలిటీ టు స్కిల్స్. నైపుణ్యాలకు నాణ్యత అందించాలి. మీరు ఇంట్లో ఫ్యాన్ రిపేర్ వాళ్ళని పిలిపించుకున్నా కానీ, ఎయిర్ కండిషన్ రిపేర్ చేసి పిలిపించుకున్న వాళ్ళు కానీ, లేకపోతే ఒక స్టవ్ రిపేర్ చేసి పిలిపించుకున్నా కూడా, లేకపోతే మీ ఇంట్లో కుట్టు మిషన్ ఉంది దాన్ని రిపేర్ చేయించుకోవాలి. వచ్చిన వాళ్ళు చక్కగా రిపేర్ చేస్తారంటే నమ్మకం మనం కలిగించాలి. ఇప్పుడు ఉదాహరణకి జర్మనీ, జపాన్, సౌత్ కొరియా ఇట్లా కంట్రీస్ ఎందుకు ఈరోజు ప్రాముఖ్యం? శాంసంగ్ అనే సంస్థ కావచ్చు, లేకపోతే ఎల్జీ అనే సంస్థ కావచ్చు, BMW కావచ్చు, ఎందుకు ఆ కంట్రీలోనే ప్రొడ్యూస్ అవుతున్నాయి? వై సోనీ ఈజ్ ఓన్లీ ఇన్ జపాన్ ఓన్లీ, వై హిటాచీ ఈజ్ ఇన్ జపాన్ ఓన్లీ? మనం ఉదాహరణకి కెమెరాలన్నీ మీరు ఏదైతే వాడుతున్నారో అవన్నీ కూడాను ఏదో జర్మనీలో, జపాన్లో కానీ సౌత్ కొరియాలో ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి, మన దగ్గర ఎందుకు మ్యానుఫ్యాక్చర్ కావట్లేదు? అంటే స్విస్ వాచ్లు ఎందుకు, స్విట్జర్లాండ్లో ఎందుకు ఫేమస్ అయ్యాయి? ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ అ స్కిల్డ్ ఇండివిజువల్స్. యాక్చువల్లీ స్కిల్ ఉంటే క్వాలిటీ వస్తుంది, ఆ క్వాలిటీ ప్రోడక్ట్ని కొంటారు. మీరు ఎక్కడైనా కూడా, మీరు ఒక బట్టల షాప్కి వెళ్ళినా కానీ, లేకపోతే ఒక టీవీ దుకాణానికి వెళ్ళినా కానీ చూసి దానికి బాగుందా లేదా? ఎందుకు యాపిల్ అనేటువంటి సంస్థ అంత ఫేమస్ అయిపోయింది, ప్రపంచంలో మోస్ట్ బ్రాండెడ్ ఎందుకు? యాపిల్ ఫోన్ ఈజ్ సో గుడ్ యాక్చువల్లీ. సో ఆ గుడ్ అనేది మంచి క్వాలిటీ ఉన్నటువంటి
క్వాలిటీ వృత్తి చేసేటువంటి మనకు వర్క్ ఫోర్స్ ఉంటేనే మీ ప్రోడక్ట్ మంచిగా ఉంటుంది. మేక్ ఇన్ ఇండియా అంటున్నాం, మేక్ ఇన్ హైదరాబాద్, లేకపోతే హైదరాబాద్లో తయారు చేయమంటున్నాం, హైదరాబాద్లో వచ్చి మీరు సంస్థలు పెట్టమంటున్నాం. వచ్చి ఎందుకు పెడతారు? ఇక్కడ మన దగ్గర వర్క్ ఫోర్స్ బాగుండాలి. ఆ క్వాలిటీ పబ్లిక్ లైఫ్లో రావాలి. పబ్లిక్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఏదైనా కూడా ఈ దుకాణం దగ్గరకు పోతే మంచిగా దొరుకుతుంది, ఈ రిపేర్ చేసే దగ్గరకు పోతే మంచిగా చేస్తానంటే నమ్మకం పబ్లిక్లో రావాలి, కంట్రీ బయట రావాలి, కంట్రీలో కూడా రావాలి. అప్పుడే మనం రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ క్వాలిటీని ఐటీఐలో తీసుకురావాలనేది ఏటీసీల యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే సార్, ఇందాక మీరు అది చూపించారు లోగో, అంటే నా దగ్గర విన్నాను ఇది మీరే డిజైన్ చేసినట్టు. అవునండి. ఏంటి సార్ ఇది ప్రధాన ఉద్దేశం? అంటే ఇది బేసికలీ నేను మా స్టూడెంట్స్ అందరూ లెక్చరర్స్ అందరూ కలిసి తయారు చేశాము. ఇదేంటంటే ఇది ఉంది, ఇదొకటి బేసికల్గా ఇదొక పారిశ్రామికంలో మీకు తెలుసు ఒక సర్కిల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యాక్చువల్లీ. ఒక స్పానర్ ఉంది, ఇదొక పారిశ్రామికంగా పనిచేసే వ్యక్తి యాక్చువల్లీ. ఇదంతా కూడా ఏమన్నానంటే మా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ మేము క్వాలిటీని స్కిల్స్ తీసుకొస్తాం అనే దాంతో మేము స్టిక్కర్స్, ఈ బ్యాడ్జెస్ స్టూడెంట్స్కి అందరికి ఇస్తున్నాం. ఆ స్టూడెంట్స్లో అది మనము కంపల్సరీగా ఆ యొక్క మార్పు తీసుకురావాలి, యాటిట్యూడ్ మార్పు రావాలి అనేది ఆ రకంగా మేము ముందుకెళ్తున్నామండి. రైట్ సార్, అట్లాగే దీంట్లో అంటే యువతకు ఏం చెప్తారు? అంటే దీని వైపు రావడానికి కావచ్చు, లేదంటే చాలా స్కిల్స్ ఉన్నాయి ఇప్పుడు మారుతున్నటువంటి మనం టెక్నాలజీ ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. సో దీని ద్వారా ఎట్లాంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెయిన్గా వచ్చే అవకాశం? ఉదాహరణకి మనకు ఇప్పుడు భారతదేశం చూస్తే ప్రపంచంలోనే 4వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా వచ్చేసింది భారతదేశం. జపాన్ దగ్గర తొందరలో 3వ రకంగా వచ్చేస్తారు, 2వ రకంగా వస్తుంది. జనాభా పెరుగుతూ ఉంది, కుటుంబాలు పెరుగుతున్నాయి, దేశంలో కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, రోడ్లు కావాలి, విమానాలు కావాలి, రైల్వే వ్యవస్థ కావాలి, ఇవంతా కావాలంటే డబ్బు కావాలి. డబ్బు కావాలంటే మనం సంపాదించాలి, కంట్రీగా సంపాదించాలి. మనం ఆ రకంగా మనం ముందుకు పోవాలంటే మన యువత ముందుకెళ్ళాలి. ఇప్పుడు మనకున్నట్టు ముఖ్యమైన శక్తి యువత. డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటారు, మోస్ట్ యంగెస్ట్ కంట్రీ మంది. రాష్ట్రంలో కూడా దాదాపు 98 lakh పీపుల్ బిట్వీన్ 19 to 29 years ఏజ్లో ఉన్నారు. వీళ్ళందరూ మంచి ఉద్యోగాలు సంపాదిస్తేనే కుటుంబం బాగుపడుతుంది. వాళ్ళు చదువుకున్న దానికి కానీ వాళ్ళు ఒక ఉత్పత్తి చేసేటువంటి శక్తి కానీ పెరుగుతుంది వాళ్ళకి. కాబట్టి మీరు ఈ టెక్నాలజీస్ నేర్చుకోవాలి. తెలంగాణలో కూడాను మూలకు పోతే కూడాను చదువుకున్న పిల్లలు చాలామంది ఉంటున్నారు. వాళ్ళందరినీ తీసుకొచ్చి మనం ఈ స్కిల్స్ నేర్పించాలి వాళ్ళకి. దీని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు బాగుపడతారు, వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి, తద్వారా ఒక ఉత్పాదకత ఉన్నటువంటి పరిశ్రమ బాగుపడుతుంది, దాని ద్వారా రాష్ట్రం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది. ఇవన్నీ కూడాను టుమారో మనం కంటున్న కళలకి తగినట్టుగా మనము దేశం పెరిగేదానికి ఉపయోగపడేవంటే దాంట్లో మీరు భాగస్వాములు కావాలి. మీరు మీ జీవితాన్ని మార్చుకోవాలి, తద్వారా మీ ఊరు, మీ పల్లె, లేకపోతే మన పట్టణం అన్నీ మారాలన్నమాట. దానికి నాందే ఇటువంటి స్కిల్స్. తర్వాత సార్ ఈ స్కిల్స్ దాంట్లో నేర్చుకున్న యువత సో ఏదైనా పరిశ్రమ పెట్టుకుందామో, లేదంటే ఏదైనా ఇండస్ట్రీయో, లేదంటే చిన్నగా ఏదైనా వ్యాపారమో, వాళ్ళకి ఎట్లాంటి సహకారాలు ఎట్లాంటి ఉంటుంది? ఇప్పుడు మన ప్రభుత్వ పథకాలు చూసారనుకోండి, డిఫరెంట్ కమ్యూనిటీకి సంబంధించి, అణగారిన బలహీన వర్గాలకు సంబంధించి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీకి సంబంధించి చాలా స్కీమ్స్ ఉన్నాయి ప్రభుత్వంలో. వాళ్ళు సబ్సిడైజ్డ్ లోన్స్ ఇస్తున్నారు. అట్లాగే ఉదాహరణకి మహిళా శక్తి సంఘాలు ఉన్నాయనుకోండి, వాళ్ళకి ఫ్రీ రుణాలు ఇస్తున్నారు. అట్లాగే షెడ్యూల్ కాస్ట్కి సంబంధించి సపరేట్ బడ్జెట్స్ ఉంటున్నాయి. ఆ స్కీములంతా ఉపయోగించుకొని విద్యార్థులు ఉపయోగించుకోవచ్చు, వాటిలో మనం టైఅప్ చేయించవచ్చు. అట్లాగే బ్యాంక్ లోన్లు ఇస్తున్నారు. మీరు మంచి పథకం తీసుకెళ్ళి మేము ఇది చేయగలుగుతామంటే బ్యాంక్ రుణాలు కూడా వస్తున్నాయి. అటువంటి గవర్నమెంట్ ఇండియా స్కీమ్స్, తెలంగాణ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ఉన్నాయి. అటువంటి ఉపయోగించుకొని విద్యార్థులు ముందుకెళ్ళచ్చు. రైట్ సార్, అట్లాగే టీ గేట్ గురించి కూడా విన్నాం. ఏంటి దాని ప్రధాన ఉద్దేశం? అంటే టీ గేట్ అంటే తెలంగాణ గేట్వే ఫర్ అడాప్టివ్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్. అడాప్టివ్ ట్రైనింగ్ అంటే మీకు కావాల్సిన రకంగా మీరు అడాప్ట్ అయ్యేదానికి కావాల్సిన టెక్నాలజీస్ ఇస్తున్నాం మేము. దానికి సంబంధించి ఎంతమంది చేసేవాళ్ళం అంటే ప్రతి ఐటీఐ కూడాను ఒక ఇండస్ట్రీ లీడరు, ఇండస్ట్రీ కోఆర్డినేటర్ కానీ చీఫ్ కానీ ఉండేవాడు. దానికి సంబంధించి ఏమైందంటే ప్రిన్సిపల్ వెళ్ళి వాళ్ళని కలిసి తీసుకురావాల్సి వచ్చేది. ఐటీఐ ప్రిన్సిపల్ అంటే ఆయన టీచింగ్ చేసుకోవాలి, ఇన్స్టిట్యూట్ చూసుకోవాలి, ఆయన పోతే పెద్ద రెస్పాన్స్ రాకపోవచ్చు. అందుకని ఏం చేసామంటే ఈసారి పరిశ్రమలలో పనిచేసేటువంటి లేబర్ అధికారులు, అట్లాగే ఫ్యాక్టరీలకు సంబంధించిన అధికారులు, బాయిలర్స్ అధికారులు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్ట్ చేస్తుంటారు. వాళ్ళకి ఫ్యాక్టరీలతో సత్సంబంధాలు ఉంటాయి, పరిశ్రమలు సత్సంబంధాలు ఉంటాయి. వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈ టీంలో చేర్చాం. దాన్ని టీ గేట్ అంటే, టీ అంటే తెలంగాణకు సంబంధించిన గేట్. అంటే ఈ గేట్లో మీరు అడుగు పెడితే మీకు మంచి స్కిల్స్ వస్తాయి, మంచి ఉద్యోగం వస్తాయనేటువంటి నాతో ముందుకెళ్తున్నాము. వీళ్ళు ఇప్పుడు వెళ్ళి ప్రతి పరిశ్రమ దగ్గరికి వెళ్ళి మీ దగ్గర రాబోయే ఉద్యోగాలు ఏంటి,
మీకున్న వాళ్ళకి ఏం ట్రైనింగ్లు ఇవ్వాలనుకుంటున్నారు, ఇదో మా దగ్గర ఈ విద్యార్థులు ఉన్నారు, వీళ్ళని మీరు ఇంటర్నల్గా తీసుకోండి అన్నటువంటి సంబంధాలు మొదలుపెట్టారు. కొంత డబ్బులు కూడా తీసుకొస్తారు ఇండస్ట్రీస్ నుంచి ట్రైనింగ్లకు సంబంధించి. ఇది చాలా సక్సెస్ఫుల్గా అవుతుంది. అడ్మిషన్స్లో కూడా వాళ్ళు పాల్గొంటున్నారు ఇప్పుడు. సార్ అట్లాగే ఇప్పుడు ఇండస్ట్రియల్ ఏరియాస్లో ఈ మధ్య ప్రమాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఆ నివారించే అవకాశం కూడా ఉందా ఈ టెక్నాలజీ ద్వారా? మనం మిషనరీ కావచ్చు, రోబోటిక్ టెక్నాలజీ కావచ్చు, ఇవన్నీ తేవడం వల్ల అట్లాంటి ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చా మనం? తప్పనిసరిగా. ఎందుకంటే ఇప్పుడు ఒక 70 సంవత్సరాల ముందున్న యంత్రాలు ఇప్పుడు యంత్రాలు చూస్తారు అనుకోండి, మచ్ మోర్ సేఫర్ యంత్రాలు వచ్చాయి. సేఫ్టీ సేఫ్ గార్డ్స్ పెరిగిపోయాయి. కొన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఉదాహరణ కొత్తగా ఒక కోర్స్ మొదలు పెడుతున్నాం మేము. ఫైర్ టెక్నీషియన్స్ కోర్స్ ఒకటి మొదలు పెడుతున్నాం. ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ ఎలా డీల్ చేయాలి, ఫైర్ సేఫ్టీ ఉండేటట్లు ఎలా చూసుకోవాలి, స్టాండర్డ్స్ ఏంటనేది టెక్నాలజీ కోర్స్ ఒకటి తొందరగా మొదలు పెట్టబోతున్నాం మనం. ఇవంతా కూడా సేఫ్ గార్డ్స్ తీసుకొచ్చేదానికి ఉన్నటువంటి యంత్రాలంతా పెరుగుతున్నాయి మన దగ్గర. ఇంతకుముందు చెప్పాను మీకు, రోబోటిక్ ఆర్మ్స్ కానీ, కంప్యూటరైజ్డ్ టూల్స్ తయారు చేయడం కానీ, ఇవన్నీ కూడాను తయారు చేసే యంత్రాలు బాగుంటాయి, తయారు చేసే విధానంలో కూడా ప్రమాదాలు తగ్గుతాయి. కాబట్టి ఫ్యాక్టరీలో జరుగుతున్నటువంటి ప్రమాదాలు కూడా నివారించవచ్చు. వాటికి సంబంధించి సేఫ్ గార్డ్స్ ఎట్లా ఉండాలని దానిపైన కూడా సేఫ్టీ ప్రోటోకాల్కి సంబంధించి కూడా ఒక ట్రేడ్ తయారు చేస్తున్నాము. మేబీ ఈ సంవత్సరంగా నెక్స్ట్ ఇయర్గా నా కోర్సు మొదలు పెట్టబోతున్నాను. సార్ మీరు కానీ ముఖ్యమంత్రి గారు కానీ యువతకు ముఖ్యంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి చాలా కృషి చేస్తున్నారు. మీ ఐడియాస్ కావచ్చు ఇవన్నీ కూడా. సో ఇంకా గవర్నమెంట్ నుంచి ఎట్లాంటి దీనికి సంబంధించినటువంటి ఉంది సార్? ఇప్పుడు ఇటీవల మా మంత్రి గారు వివేక్ వెంకటస్వామి గారు, మేము ముఖ్యమంత్రి గారితో కలిసి ఒక మీటింగ్ తీసుకున్నారు. మా ముఖ్యమంత్రి గారు మేము చెప్పాము, సార్ పాత ట్రేడ్లు ఉన్నాయి, ఏటీసీలు పెట్టాము, అడ్వాన్స్ ట్రేడ్స్ పెట్టాము, దాదాపు ఒక 5,000 కోట్లు ఖర్చు పెడుతున్నాము. పాత ట్రేడ్స్ ఉన్నాయి, వాటికి కూడా ఎక్విప్మెంట్ కావాలి, వాటికి కూడా వర్క్ ల్యాబొరేటరీస్ పెంచుకోవాలంటే దాదాపు 150 కోట్లు శాంక్షన్ చేశారు. వాటికి సంబంధించి పాత కోర్సులు కూడా మళ్ళీ పునరుద్ధి చేసి మోడర్న్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చి స్టూడెంట్స్ ఇంకా మంచిగా తయారు చేయాలనుకుంటున్నాం. అట్లాగే పవర్ బిల్స్ అంతా పెండింగ్ ఉంటున్నాయి, వాటికి సంబంధించి అడిగాము. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే మాకు అవన్నీ కూడా సోలార్ పవర్తో పెట్టమని చెప్పారు. ఆల్ 65 ఇన్స్టిట్యూట్స్ మేము సోలార్ పవర్ మొదలు పెట్టబోతున్నాం. ఒక 5 కోట్లు కావాలి, దానికి కూడా డబ్బులు ఇస్తామని చెప్పారు. వాటి కూడా మేము చేయబోతున్నాము. అట్లాగే ఇండస్ట్రీస్తో లింకేజెస్ పెట్టుకోమని చెప్పారు. ఇప్పుడు క్రెడాయ్, ఇప్పుడు రైల్వేస్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు, సిఐ ఇండస్ట్రీస్ సంస్థలు, ఫ్యాప్సీ, నాస్కామ్, వాళ్ళందరితో మేము ఒక 6-7 రౌండ్ టేబుల్స్ పెట్టాము. ఇప్పుడు వాళ్ళకి ఎటువంటి వర్క్ ఫోర్స్ కావాలి తయారు చేయమని చెప్పారు. అంటే డిమాండ్ ఎటువంటి స్కిల్స్కి ఉంది ఆ మ్యాప్ తయారు చేసుకుని తదనుగుణంగా మనం కోర్సులు తయారు చేసుకోవాలి. ఆ రకంగా చేయమని చెప్పి అది కూడా చేస్తున్నాం. చాలా మంచిగా ముందుకు రైట్ సార్. అట్లాగే ఇంతకు ముందు అన్నట్టుగానే ఏదైతే ఇంజనీరింగ్ కాలేజెస్ ప్రైవేట్ ఉంటాయో దాంట్లో ఓన్లీ ప్రాక్టికల్ ఉండదు, థియరీయే. సో ఇక్కడ ప్రాక్టికల్ థియరీ రెండు ఉంటాయి కదా? తప్పనిసరిగా అండి. అండ్ ఐటీఐలో మీకు ప్రాక్టికల్ లేకుండా కోర్సే ఉండదు. మోస్ట్ ఆఫ్ దమ్ రిలేటెడ్ ఎక్విప్మెంట్. ఇంజనీరింగ్ కాలేజ్ కూడా చేస్తున్నారు, మనం అట్లా అనకూడదు. మన ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ది స్ట్రెంగ్స్ ఫర్ తెలంగాణ ఏంటంటే మనకు ఇంజనీరింగ్ కాలేజెస్, మనకు మేనేజ్మెంట్ కాలేజెస్, మనకు ఐటీఐలు, పాలిటెక్నిక్లు, ఇది మన స్ట్రెంగ్త్ యాక్చువల్లీ. సో ఈ స్ట్రెంగ్త్ అన్ని రంగాల్లోనూ పెంపొందించుకుంటున్నాము. ఐటీలో కూడా మంచిగా చేస్తుంది. సార్ ఫైనల్గా యువతకి ఏం చెప్తారు? సో నిజంగా కూడా నిరుత్సాహంతో కొద్దిమంది అంటే మాకు మేము చదువుకున్నాం కానీ మరి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎలా అని ఆలోచించే వాళ్ళకి మీరు ఫైనల్గా ఏం చెప్తారు సార్? ఇది ఒక మహాకవి శ్రీశ్రీ గారు ఒక మాట అంటారు, కొంతమంది కుర్రవాళ్ళ పుట్టుకతో వృద్ధులు అని చెప్పేసి. అట్లాగా మన ఆలోచన విధానంలో మార్పు రావాలి. ఇప్పుడు మనకు ఉన్నటువంటి అవకాశాలు ఎన్ని ఉన్నాయంటే అందిపుచ్చుకుంటే వేల కొద్ది అవకాశాలు ఉన్నాయి మనకు తెలంగాణలో. ఇప్పుడు హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ వెల్ డెవలప్డ్ డెస్టినేషన్ నౌ. పారిశ్రామికంగా కానీ, చదువు పరంగా కానీ, సదుపాయాల పరంగా చూసినప్పుడు హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీస్. మనది హైదరాబాద్ మెయిన్ ఫోకస్డ్ గ్రోత్ మనది. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ లాంటి టౌన్లో కూడాను మంచి పరిశ్రమలు వస్తున్నాయి ఇప్పుడు. కాబట్టి అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. బట్ ఏ అవకాశమైనా కూడా అందిపుచ్చుకోవాలంటే మనకు అర్హత ఉండాలి. ఆ అర్హత సంపాదించుకునే దానికే ఏటీసీలు, అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్లు ఇప్పుడు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే యువతకి అవకాశాలు ఉన్నాయి, విద్యార్థులకు మేము వెళ్తున్నాము, గ్రామాలు, ప్రతి గ్రామంలో గ్రామ సభ పెట్టమని చెప్పింది నేను. రండి, చేరండి. వచ్చే సంవత్సరం ఒక 5,000 కోర్సులు, 5,000 మంది అదనంగా తీసుకోవచ్చు. అవసరమైతే ప్రభుత్వం ఎంత సహాయం చేసేందుకు సిద్ధంగా ఉంది. వీళ్ళకి స్కాలర్షిప్లు వస్తున్నాయి. వివిధ వర్గాలకు చెందినటువంటి స్టూడెంట్స్కి సంబంధించి హాస్టల్లో చేర్పించదని కూడా మేము ట్రై చేస్తున్నాము. ఇంత ముందుకు ప్రభుత్వం వస్తున్నప్పుడు, అవకాశాలు ఇస్తున్నప్పుడు అవకాశాలు అందిపుచ్చుకోకపోతే అది మిస్ఫార్చ్యూన్ నాట్ ఓన్లీ ఫర్ యూ బట్ ఫర్ ద స్టేట్, ఫర్ ద కంట్రీ. దయచేసి ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అట్లాగే సార్ జపాన్ కంపెనీస్తో కూడా టైఅప్ అనేది కూడా విన్నాము. సో ఏంటి దాని గురించి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మనకు ఇంకోటి ఏంటంటే మనకు టామ్కామ్ మనకు సంస్థ ఉంది, తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ అని చెప్పేసి. అదేంటంటే అది కూడా నా ఆధ్వర్యంలో పనిచేస్తుంది. దాంట్లో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు మనం లాంగ్వేజ్ నేర్పించి బయట దేశాలకు పంపించి వాళ్ళకి మంచి ఉద్యోగాలు, ఉదాహరణకి
నర్సెస్ని దాదాపు ఒక ఐ థింక్ 200 నర్సెస్ని పంపించినట్టున్నాం ఇప్పటివరకు. ఐ థింక్ జపాన్కి పంపించాము. కొంతమంది ఒక 46 నర్సెస్ని ఐ థింక్ వి సెంట్ టు జర్మనీ. వీళ్ళందరూ కూడా 1.5 lakh, 2 lakh rupees, 2.5 lakh rupees సాలరీస్ వస్తున్నాయి. అంటే సార్ మరి మీరు ఇక్కడ నుంచి విదేశాలకు కూడా యువతను పంపిస్తున్నాం. దాదాపు ఇప్పుడు ఒక 12,000 పంపించాం మనం. కన్స్ట్రక్షన్లో పంపిస్తున్నాము, మ్యానుఫ్యాక్చరింగ్లో పంపిస్తున్నాము. ఇప్పుడు వాళ్ళకి సంబంధించి మనకు ఒక ఫారిన్ ఏజెన్సీతో మనము అగ్రిమెంట్ పెట్టుకున్న తర్వాత ట్రైనింగ్లకి డబ్బులు కొంత వాళ్ళు పెట్టుకుంటారు, కొంత విద్యార్థులు పెట్టుకోవాలి, కొంతవరకు ప్రభుత్వం కూడా పెడతా ఉంది. నర్సెస్ వేరే కాలేజీల నుంచి వస్తారు, వాళ్ళు మనం తీసుకుని లాంగ్వేజ్ ట్రైనింగ్ ఇస్తున్నాము. మన ఐటీలో చదువుకున్న విద్యార్థులకి ట్రైనింగ్ జర్మనీ పంపిస్తున్నాము, ఇజ్రాయెల్ పంపిస్తున్నాము, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ పంపిస్తున్నాము, అమెరికా పంపిస్తున్నాము. ఇన్ఫ్యాక్ట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మోడల్స్ ఇన్ ద కంట్రీ. సో సార్ ఇప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళు అక్కడ ఉద్యోగాలు చేసుకోవాలా, లేదంటే ట్రైనింగ్ చేసి మళ్ళీ ఇక్కడికి తిరిగి లేదండి, అక్కడ ఉద్యోగాలు మనం ఇక్కడి నుంచి పంపించిన తర్వాత వాళ్ళు కొంతకాలం ట్రైనింగ్ ఇప్పించి స్టైఫండ్ కూడా ఇస్తారు వాళ్ళు. ఉదాహరణకి జర్మనీకి పోతే ఒక 1,000 euros స్టైఫండ్ వస్తుంది వాళ్ళకి. 1,000 euros అంటే నియర్లీ 1 lakh rupees. జాబ్లో పోయిన తర్వాత 3,000 euros వస్తున్నారు వాళ్ళకి. మన దగ్గర ట్రైనింగ్ ఎంత అక్కడే పోయి కొంచెం ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళు. మనం జర్మనీ లాంగ్వేజ్లో ట్రైనింగ్ ఇస్తున్నాము, జపనీస్ లాంగ్వేజ్లో ట్రైనింగ్ ఇస్తున్నాము. వీళ్ళు అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు సంపాదించుకున్నారు, అక్కడ సిటిజన్షిప్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. హ్యూజ్ డిమాండ్ ఉంది ఇండియన్ లేబర్ ఫోర్స్కి. బట్ మన ఉద్దేశం ఏంటంటే తెలంగాణ అంటే మంచి వర్క్ ఫోర్స్ ఉంది ఇక్కడ, స్కిల్డ్ వర్క్ ఫోర్స్. ఒకప్పుడు మన ఇప్పుడు తెలంగాణలో ప్రతి గ్రామంలో కూడాను ఐటీ చేసి వేరే దేశాలకు వెళ్ళి యూఎస్ అక్కడ సెటిల్ అయిపోయిన విద్యార్థులు ఉన్నారు, మనకు స్టూడెంట్స్ ఉన్నారు, ఎన్ఆర్ఐలు అయిపోయినారు. అట్లాగే ఇప్పుడు మనకు ఈ టెక్నికల్గా కూడా మనం బెస్ట్ అనేది పేరు చేసుకోవాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. సార్ ఇప్పుడు చాలామంది యువత అంటే 10th తర్వాత కూడా కొంచెం గ్యాప్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఒకవేళ మహిళలైతే ఈ మ్యారేజ్ తర్వాత కొంచెం పిల్లలు కావచ్చు, కుటుంబ బాధ్యతలు ఇవన్నీ ద్వారా. సో గ్యాప్ వచ్చిన వాళ్ళకి పరిస్థితి ఏంటి? ఏమైనా ఏజ్ లిమిట్ ఉంటుందా, లేదంటే ఎవరైనా చేరొచ్చా, ఎట్లా ఉంటుంది? జనరల్గా యంగ్స్టర్స్ చేరుతారండి, బట్ ఏజ్తో సంబంధంలో కూడా చేర్చుకుంటున్నాము. నార్మల్లీ ఒక 70 to 80% పిల్లలు 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఉంటారు. ఇంటర్మీడియట్ వాళ్ళు, కొంతమంది డిగ్రీ వాళ్ళు చేరుతున్నారు. ఏజ్తో సంబంధం లేకుండా చేర్చుకుంటున్నాము. ఓన్లీ కొంతమంది ఏదైనా వాళ్ళు పనిచేస్తూ ఉండొచ్చు, రీస్కిల్లింగ్ కావాలంటే కూడా వాళ్ళు కూడా చేరొచ్చు. ఏజ్ సంబంధం లేకుండా చేర్చుకుంటున్నాం స్టూడెంట్స్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఐటీసీ అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ద్వారా చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు తెలంగాణ యువతకు కూడా కల్పిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ పవన్ గారు, థ్యాంక్ యూ. ఇక కళలు కనడం మాత్రమే కాదు, ఆ కళలను నిజం చేసుకోవడానికి ఏదైతే స్కిల్స్ సంపాదించడం మరీ ముఖ్యం. ఇక తెలంగాణ ప్రభుత్వం, టాటా టెక్నాలజీస్ సంయుక్తంగా టైఅప్ అయి ఈ ఒక మంచి అవకాశాన్ని యువతకు కల్పిస్తూ ఉన్నాయి. ఈ అడ్వాన్స్ టెక్నాలజీస్ యువతకు ఒక మంచి మార్గనిర్దేశకంగా కూడా ఉండబోతోంది. ఇది కేవలం శిక్షణ మాత్రమే కాదు, మార్పు వైపుకు మరో అడుగు. ఇప్పుడే ముందడుగు వేసి మీ భవిష్యత్తును మీ చేతుల్లోకి రానివ్వండి. ఇది వాటి స్కిల్ స్కూల్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ABN.